మంత్రి గారికి సమాధానంలో 6,000 ఎకరాలు కేటాయించామని చెప్పారు. ప్రభుత్వ ఉద్యోగాలు ఓకే, కానీ ఇక్కడికి వచ్చేటప్పటికి ప్రైవేట్ కంపెనీలకు కేటాయించిన భూములు, అక్కడ ధరలు అవన్నీ ఒక ఎత్తు అయితే, ప్రస్తుతం ఉన్న కంపెనీలు బలోపేతం చేయడానికి 25 పాలసీలు అని చెప్తా ఉన్నారు. అది ఓకే, కానీ మేము మంత్రి వారికి అడిగేది ఏంటంటే, మీరు ఒక కంపెనీకి భూములు కేటాయించేటప్పుడు అక్కడ ఉన్న స్థానిక పరిస్థితుల్ని మీరు పరిగణలో తీసుకోవాల్సిందిగా మేము కోరుతా ఉన్నాం. అదొకటి. రెండోది, నేను ఉదాహరణకే మీకు దాదాపు కొన్ని 1555 కంపెనీలకి మీరు ల్యాండ్ ఇచ్చామని చెప్తా ఉన్నారు. దాంట్లో ఉదాహరణ 2 కంపెనీలు చూడండి సార్. మనం ఏదైతే ఇండోసోల్ కంపెనీ 69,000 కోట్లతో మన రాష్ట్రానికి వచ్చిందో దాన్ని మనం ప్రోత్సహించాల్సిందే, ఆహ్వానించాల్సిందే. కానీ 15 సంవత్సరాలు, ఒక్కో సంవత్సరానికి 943 కోట్లు ఆఫ్టర్ కమిషనింగ్ ఆఫ్ ద ప్రాజెక్ట్ రీఎంబర్స్ చేస్తామని చెప్పి మీరు జీవోలు ఇవ్వడం జరిగింది. 943 కోట్లు ఒక ప్రైవేట్ కంపెనీకి 8,364 ఎకరాల భూమి ఇచ్చేదే కాకుండా వీళ్ళు ఇస్తే, అది కాకుండా మళ్ళీ మొత్తం ఓవరాల్గా వచ్చేటప్పటికి 41,154 కోట్లు మీరు సబ్సిడీ ఇస్తూ ఉన్నారు. ఒక ఉద్యోగానికి 3,05,00,000 రూపాయల సబ్సిడీ మన ప్రభుత్వం నుంచి ఇస్తే ప్రభుత్వానికి ఇది ఆర్థిక భారం అవుతుందనేది కూడా మీరు పరిగణలోకి తీసుకోవాల్సిందిగా మేము కోరుతా ఉన్నాం. అదొకటి. రెండోది, ఇండోసోల్ కంపెనీ కాకుండా బీపీసీఎల్ అధ్యక్ష, బీపీసీఎల్కి వచ్చేటప్పటికి ఒకసారి మంత్రి గారికి మీరు పరిశీలించండి. అప్రూవల్ ఆఫ్ ఫైనాన్షియల్ ఇన్సెంటివ్స్ ఆఫ్ కవరింగ్ 75% ఆఫ్ ద క్యాపిటల్ ఎక్స్పెండిచర్ ఓవర్ 20 years. మళ్ళీ అది కాకుండా మళ్ళీ ఏం చెప్పారు, 96,000 crores ప్లస్ 10 అండర్ టైలర్ మేడ్ ఇన్సెంటివ్స్, ప్రొవిజన్ ఆఫ్ ఏపీ ఐడిపి 4.0, క్యాపిటల్ సబ్సిడీ 43.5% ఇన్ 15 installments ఆఫ్ 100% జీఎస్టీ రీఫండ్ అండ్ ఆపరేషనల్ ఫీజ్ ఆఫ్ రీఫండ్ ఆఫ్ ఎస్జిఎస్టీ కూడా ఇస్తున్నారు. అంటే 96,000 కోట్ల కంపెనీకి 72,000 కోట్ల సబ్సిడీ. అసలు ఇవన్నీ ప్రభుత్వం ఎక్కడ తెచ్చి కడుతుంది? 15 ఏళ్లలో ఒక్క కంపెనీకి 72,000 కోట్లు, ఒక కంపెనీకి 45,000 కోట్లు. ఈ పరంగా మీరు 1,500 కంపెనీలు ల్యాండ్లు ఇచ్చారు. 1,500 కంపెనీలకు ఇచ్చిన జీవోలన్నీ చదివి చెప్పాలంటే మాత్రం అది అయ్యే పరిస్థితి కాదు. అదొకటి పరిగణలోకి తీసుకోమని మేము అడుగుతాను. ఎందుకంటే కంపెనీలు రావాలి, ఉద్యోగాలు రావాలి, కానీ అది ప్రభుత్వానికి ఆర్థిక భారం కాకూడదు, అది రేపు ప్రజలకు ఆర్థిక భారం కాకూడదు. 2 కంపెనీలకే దాదాపు 1,00,000 కోట్లకి వెళ్ళిపోతే మిగతా కంపెనీల పరిస్థితి ఏంది? ఇంకోటి అధ్యక్ష, మేమేమో మంత్రి గారికి సూచన ఏంటంటే, మీరు ఏదైనా పరిశ్రమలకు భూ కేటాయింపులు చేసేటప్పుడు స్థానిక శాసనసభ్యులను కానీ శాసన మండల సభ్యులను కానీ అక్కడ లోకల్గా ఉన్న ప్రజలతో సంబంధాలు ఉండే వ్యక్తులను పిలిచి ఒక మీటింగ్ అరేంజ్ చేసుకొని, మీరైతే డెవలప్మెంట్ బోర్డులో మీటింగ్ నిర్ణయాలు తీసుకుంటున్నారో అధికారులు నిర్ణయాలు తీసేసుకుంటున్నారు. అధికారులకు ఏంది పరిస్థితి అంటే, ఎక్కడో 26 జిల్లాల్లో ఉండే పరిస్థితులు వాళ్ళకి తెలియదు. కాబట్టి అధికారుల్ని మీరు సమన్వయం చేసుకోండి, మేము దాన్ని కాదంటలేదు. కానీ స్థానికంగా ఉండే ప్రజాప్రతినిధులందరినీ కూడా ఇన్వాల్వ్ చేసి వాళ్ళతో సంప్రదింపులు జరిపి ఇది ఎక్కడ పెడితే బాగుంటుంది, ఎక్కడ పెడితే అనుకూలంగా ఉంటుంది, ప్రజలకు ఎక్కడ ఇబ్బంది లేకుండా, పరిశ్రమలకు ఎక్కడ ఇబ్బంది లేకుండా అన్ని సానుకూలంగా నిర్ణయాలు తీసుకునేటప్పుడే కానీ ఇవన్నీ కూడా స్టెప్స్ వేస్తే ఎక్కడ డిస్టర్బెన్స్ లేకుండా 2-3 ఏళ్లలోనే అవన్నీ కమెంట్స్ అయ్యి ఎంప్లాయ్మెంట్ వచ్చేదానికి అవకాశం ఉంటుంది, రాష్ట్రానికి కూడా ఆర్థికంగా చేయూత వచ్చేదానికి అవకాశం ఉంటుంది. కానీ ఎవరిని ఇన్వాల్వ్ చేయకుండా, కనీసం మేము ఏదైనా ఇన్ఫర్మేషన్ అడిగితే కూడా ఇవ్వకుండా మీరు ఆర్టీఐ యాక్ట్లు అప్లై చేసుకోమని చెప్పే పరిస్థితి ఈరోజు డిపార్ట్మెంట్ల దగ్గర ఉంది. దయచేసి మీరు మంత్రి గారు ఇవన్నీ కూడా పరిగణలోకి తీసుకోండి. స్థానిక ప్రజాప్రతినిధులను కన్సిడర్ చేయడం కానీ, ఈ భూములు కేటాయించేటప్పుడు స్థానిక పరిస్థితులను పరిగణలోకి తీసుకోవడం కానీ, ఈ జీవోలు ఇచ్చేటప్పుడు ఇవన్నీ కూడా మీరు ఎందుకు పొందుపరుస్తున్నారు? ఇన్ని లక్షల కోట్లు ప్రభుత్వం కానీ ప్రజలు కానీ ఎక్కడ తెచ్చి కంపెనీలకి, ప్రైవేట్ కంపెనీలకి ఎక్కడ ఇవ్వగలుగుతారు అనేది మీ ద్వారా తెలియజేయాలని చెప్పి అడుగుతా ఉన్నా అధ్యక్ష. ఎనీ మెంబర్? రవీంద్ర గారు, సిగ్నేటరీ. సార్ థ్యాంక్ యూ సార్. సార్ క్వశ్చన్ సార్, చైర్మన్ సార్, క్వశ్చన్ ప్రైవేట్ సంస్థలకు భూ కేటాయింపు, దానికి సంబంధించిన క్వశ్చన్ సార్. మిగతా 3 ఏంటంటే, ప్రైవేట్ సంస్థలకు ఇచ్చిన భూ విస్తరణ, ఇప్పటి వరకు కల్పించిన ఉద్యోగ అవకాశాలు. సార్ నేను జవాబు చూసారా సార్? మెగా డిఎస్సీలు ఎన్ని ఉద్యోగాలు వచ్చాయి,
సార్ ల్యాండ్ అలాట్ చేసిన తర్వాత ఎవరికన్నా వాళ్ళ వల్ల ఎన్ని జాబ్స్ క్రియేట్ అన్నదాన్ని క్వశ్చన్ సార్ ఇది. టోటల్గా టోటల్ ఇర్రెలవెంట్ జవాబు ఇచ్చారు సార్ ఆయన. టోటల్లీ ఇర్రెలవెంట్. మెగా డిఎస్లు ఎన్ని జాబ్స్ వచ్చాయి, మిగతా వాటిలో ఎన్ని జాబ్స్ వచ్చాయి, గవర్నమెంట్ ఎన్ని జాబ్స్ మొత్తం లిస్ట్ ఇచ్చాడు ఈయన. ల్యాండ్ అలాట్మెంట్ ఎంత అయ్యింది, దానివల్ల ఎన్ని ఉద్యోగ అవకాశాలు వచ్చాయి, ఇదే క్వశ్చన్. దానికి సంబంధించింది అంతే. దానికి పాపం ఒక పేజీ మొత్తం రాశారండి, రకరకాల ఉద్యోగాలు రాశారు. ఇప్పుడు సభ్యులు చెప్పినట్లు ల్యాండ్ అలాట్మెంట్కి సంబంధించింది డైరెక్ట్గా అంటే ఫస్ట్ క్వశ్చన్కి దానికి ఆన్సర్ వచ్చి 1,47,000 జాబ్ జనరేషన్ అయ్యేదానికి అవకాశం ఉంది అధ్యక్ష. ఎందుకంటే ఫస్ట్ లింక్ దానికి 2024 నుంచి ఎన్ని అంటే కొన్ని 6 months, 1 year, 1.5 yearలో పడుతుంది. సో 1,47,000 జాబ్ ఆపర్చునిటీస్ ఉన్నాయి సార్. అనక్షర్లో కూడా చూసుకోవచ్చు మీరు కావాలంటే, క్లారిటీ ఉంది. మేము టోటల్ మీద జాబ్స్ మీరు ఇది అడిగినప్పుడు ఎంత జాబ్స్ 20 లక్షల ఉద్యోగాలు చెప్పారని చెప్పి క్లారిటీ ఇవ్వడం జరిగింది. అది దాని విషయం సార్. అలాగే ఇంకో మన మాధవరావు గారు చెప్పినట్లు మనకి ఇండోసాల్కి సంబంధించింది కానీ బీపీసీఎల్ కానీ సంబంధించింది, బీపీసీఎల్కి వస్తే అధ్యక్ష యూపీలో 100% రీఎంబర్స్ చేస్తామన్నారు. ప్లాంట్ కాస్ట్ ఎంత ఉందో అంత ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ ఇది. సో హైలీ కాంపిటేటివ్ ఉంది. ఇప్పుడు ప్రతి రాష్ట్రంలో నీకు ఇండస్ట్రీస్ రావాలంటే ఇన్సెంటివ్స్ ఏ రకంగా ఇస్తారు ఏమి అని చెప్పి అసలు పేరు తెలిసి వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉందంటే వెంటనే వాళ్ళ దగ్గర పోయి కూర్చొని వాళ్ళ స్టేట్స్కి తెచ్చుకునే దాంట్లో ఉంటుంది. సో మనం ఈ హైలీ కాంపిటేటివ్ వరల్డ్లో మనకి రావాలా, ఉద్యోగాలు రావాలా, ఇండస్ట్రీస్ రావాలంటే ఖచ్చితంగా వీ హ్యావ్ టు బీ కాంపిటేటివ్. మనకు ఉండే అనుకూలం ఏమి, మనం స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అంటున్నాం. మనము అన్నిటివి కూడా పబ్లిక్ రిప్రజెంటేటివ్ ఒకవేళ వస్తా అని ఇన్ఫర్మేషన్ ఉందంటే పబ్లిక్ రిప్రజెంటేటివ్స్ ఎవరికైనా వచ్చి మాకు ఇవ్వడమో డీటెయిల్స్ ఏమన్నా ఉంటే, నిన్న కూడా మాధవరావు గారితో ఆఫ్లైన్లో మాట్లాడుతూ కొన్ని సజెషన్స్ చెప్పారు. నేను వచ్చి కలిసండి మనం కూర్చొని మాట్లాడతామని. మేము యాక్సెసబుల్ ఉంటాం అధ్యక్ష. ప్రీవియస్ గవర్నమెంట్ లెక్క యాక్సెసబుల్ లేకుండా అసలు ఎక్కడ కనిపించకుండా పోవడం అట్లాంటిది ఏం లేదు. మేము యాక్సెసబుల్ ఉంటాము. మాకు వచ్చి మాధవరావు గారు వచ్చి కలిస్తే మేము వివరణ ఇవ్వగలుగుతాము, డీటెయిల్స్ ఇవ్వగలుగుతాము. కానీ ప్రతిసారి ప్రతి అలాట్మెంటు పబ్లిక్ రిప్రజెంటేటివ్స్ నుంచి చేయాలంటే అది అయ్యే పని కాదు సార్. స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్, స్పీడ్ ఆఫ్ డూయింగ్ థింగ్స్లోనే మనం ఇవన్నీ సాధించగలిగినాం. దాదాపు ఇన్ని లక్షలు 11 lakh crores పెట్టుబడులు కన్ఫర్మ్ చేసినాం 15 monthsలో. అంటే దట్ ఈస్ ద రీజన్ స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్. అందరి లెక్క మనం స్లోగా ఉన్నామంటే ఉద్యోగాలు రావు. 20 లక్షల ఉద్యోగాలు మేము చెప్పింది కమిట్మెంట్ అనేది కావాలంటే అయ్యే పని కాదు. కాబట్టి అదొకటి. ఇండోసాల్కి సంబంధించింది ప్రీవియస్ ప్రభుత్వంలో ఉండే ఇన్సెంటివ్స్ ఏమున్నాయో అవే ఇచ్చాము. దానికి లొకేషన్ చేంజ్ అవుతా ఉంది. ఆ లొకేషన్ తప్ప ఇన్సెంటివ్స్ పెద్దగా మారింది అయితే లేదు అధ్యక్ష. థ్యాంక్ యూ.